నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో జలపాతపు హోరు, కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం. ప్రతి ఏడు కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతమంతా శివనామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది. అడవుల మధ్య కొండంత పుణ్యాన్ని ఇచ్చే క్షేత్రం పుణ్యగిరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా వెలుగొందుతున్న పుణ్యగిరి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ఈ రోజు తీర్థయాత్రలో వీక్షించబోతున్న ఈ పుణ్యగిరి క్షేత్రం ద్వాపర యుగంలో పంచపాండవుల ఆవాసం. మరి నేడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. పూర్వం ఋషులు ఇక్కడ తపస్సు చేసి శివ సాక్షాత్కారం పొందినట్లు చరిత్ర చెబుతోంది. పంచ పాండవులు అజ్ఞాతవాసం చేసిన పరమ పవిత్రమైన క్షేత్రంగా చెబుతారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ పరమేశ్వరుని అష్టమూర్తుల సమన్వితమే ఈ సకల చరాచర జగత్తు అని పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతి నిండా నిబిడీకృతమైన ఈశ్వరుడు ప్రకృతిలో ఓ ఆకృతిగా తరతరాలు మారిన చెక్కు చెదరని రమ్యమైన కృతిగా కొలువుతీరి ఉన్నాడు. ఆ రమణీయ కమనీయ దివ్యస్థలి ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా భాసిల్లుతోంది. ఆధ్యాత్మిక పెన్నిధిగా అలరారుతోంది. విజయనగరం జిల్లాలోని పుణ్యగిరి శృంగవరపు కోటలో ఈ ఆలయం నెలకొని ఉంది. విశాఖపట్నం నుంచి అరకులోయ వెళ్లే మార్గంలో ఈ క్షేత్రం ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల్ని ఆవరించి ఉన్న పచ్చదనం, ఎగసిపడే క్షీర జలధారల జలపాతాలు, ఆ జలపాతాల కింద కేరింతలు తుళ్ళింతలతో స్నానమాచరించే భక్తులు, వేలాది రకాల పక్షుల కిలకిల రావాలు, ఇలా ప్రతి ఒక్కటి ఈ క్షేత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రకృతి శోభకు అచ్చమైన నెలవుగా, ప్రకృతి పులకింతకు నిక్కమైన కొలువుగా పుణ్యగిరి ఆకట్టుకుంటుంది. ఆదిదేవుడు పరమేశ్వరుడు భూలోకంలో ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కో విధంగా కొలువుతీరి ఉన్నాడు. మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో ఈ పుణ్యగిరి కొండపై గల విరాటరాజు కోటలో తలదాల్చుకున్నారట. ఆ సమయంలో వారు అక్కడి పుట్టుధార నుంచి వచ్చే పుణ్యజలంతో స్నానమాచరించి శివపూజ చేసేవారట. ఈ పుణ్యగిరి క్షేత్రానికి చేరుకోవాలంటే కొద్ది దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. నడక దూరమైనా శ్రమ అనిపించదు. ప్రకృతిని ఆస్వాదిస్తూ భక్తులు యాత్రలో ముందుకు సాగిపోతుంటారు. యాత్రలో అలసట వచ్చిన భక్తులు పర్యాటక విభాగం వారు ఏర్పాటు చేసిన మంటపాలలో సేద తీరుతుంటారు. ఈ క్షేత్రానికి వెళ్లే దారిలో పుణ్యగిరి క్షేత్ర ప్రథమ దర్శనం శ్రీ విఘ్నేశ్వర ఆలయం. చతుర్భుజ గణపతిని దర్శించి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ స్వామి ఆశీస్సులు కైకొంటారు. మార్గమధ్యంలో నిలుచుని ఉన్న హనుమమూర్తి కానవస్తుంది. మెడలో నిమ్మకాయల దండను ధరించి ఒక చేత్తో గదను ధరించి ఉంటాడు. ఇక్కడ స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు వ్యాధులు తొలగుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయ లోగిలిలోకి చేరుకోగానే ఎత్తైన కొండపై భాగంలో దేవాలయం ముందు భాగంలో పొడవైన ధ్వజస్తంభం ఉంది. భక్తులు ఈ ధ్వజస్తంభం చుట్టూతా దీపాలు వెలిగిస్తారు, శివభజనలు చేస్తారు. ప్రధానాలయ ముఖమంటప ప్రాకారాలపై శ్రీ పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి మూర్తులు కనువిందు కావిస్తాయి. ముఖమంటపానికి అటూ ఇటూ భక్తులతో సందడిగా అపర కైలాసంగా కానవస్తుంది. మహాభారతంలో జరిగిన ఎన్నో ఘట్టాలు పుణ్యగిరి ప్రాంతంలోనే జరిగాయని ప్రతీతి. ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసినప్పుడు ఈ ప్రాంతంలో సంచరించారని కథనం. విశాఖపట్నం నుంచి అరకులోయ వెళ్లే మార్గంలో రహదారికి దగ్గర మార్గంలో ఉన్న ఈ క్షేత్రంలో కొలువైన
శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటారు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. గర్భాలయంలో పరమేశ్వరుడు శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామిగా కొలువుతీరి ఉంటాడు. సమున్నత పీఠంపై పానవట్ట సహితంగా కొలువుతీరి ఉంటాడు ఉమా కోటిలింగేశ్వర స్వామి. వివిధ పుష్పహారాల మధ్య ఉమా కోటిలింగేశ్వర స్వామి కాంతులతో మిరమిట్లు కొలుపుతుంటాడు. ఉమాకోటిలింగేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకిస్తారు. హరిద్రోదకాలు, వివిధ సుగంధ ద్రవ్యాలతో కడు రమణీయంగా ఈ అభిషేక వేడుక కొనసాగుతుంది. స్వామివారి పాదపీఠాన ఉత్సవ బేరాలు ఉంటాయి. ఆలయంలో ఉమాకోటిలింగేశ్వర స్వామికి సుప్రభాత సేవతో ఉదయం పూజా పరంపర కొనసాగుతుంది. మధ్యాహ్నం మహానివేదన, సాయంత్రం 6 గంటలకు మంగళహారతి, త్రికాలాలలో ధూపదీప నైవేద్యాలు జరుగుతాయి. కార్తీక మాసం 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి 5 రోజులు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడి శివలింగంపై ధారగా గంగాజలం పడుతూ ఉండటం విశేషం. ఎక్కడి నుంచి ఈ ధార వస్తుందో ఇప్పటికీ అంతు చిక్కని నిగూఢ రహస్యం. దీనిని సాక్షాత్తు దైవలీలగా ఇక్కడి భక్తులు భావిస్తారు. శివరాత్రి పర్వదినాన పుణ్యగిరిలో జాగరణ చేసి ఉమాకోటిలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే కైలాసం కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకునే ఈ యాత్రలో తొలిగా దర్శించుకోవాల్సింది దారగంగమ్మని. 1945లో చిన్న గుడిగా వెలసిన దారగంగమ్మ నేడు అన్ని వసతులతో కూడి పవిత్ర దేవాలయంగా రూపుదిద్దుకుంది. ఇనుముతో తయారు చేసిన వంతెన మార్గం గుండా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం వెలిసిన ప్రాంతంలో ధారగంగమ్మ పుణ్య జలపాతాలను విశేషంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆలయం చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో జలపాతాలు, ఆ జలపాతాల హోరు, అడుగడుగునా కనిపించే పచ్చదనంతో పరుచుకున్న అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆలయ ప్రాంగణం నుంచి కొంత దూరం నడిచిన తరువాత జలజల పారే జలపాతం, ప్రక్కనే గలగల పారే వాగు కనబడుతుంది. ఈ జలపాతాన్ని చూసి సందర్శకులు ఆనంద పరవశులై తడిసి ముద్దవుతారు. ఈ జలపాత ధారనే గంగధార అని పిలుస్తారు. జలపాతాల సవ్వడులు దాటిన తరువాత గలగలా పారే వాగు ప్రక్కనే ఉన్న గుహలో ధార గంగమ్మ కొలువు తీరి భక్తుల చేత పూజలందుకుంటోంది. ఈ ధారగంగమ్మను గిరిజనులు తమ దేవతగా భావిస్తారు. ఉమాకోటిలింగేశ్వర స్వామిని దర్శించుకునే ఈ యాత్రలో తొలిగా దర్శించుకోవాల్సింది ధారగంగమ్మ అమ్మవారిని. గంగమ్మ ధారకు చేరుకోవడానికి ప్రత్యేకమైన వంతెన దారి ఉంది. 1945వ సంవత్సరంలో చిన్న గుడిగా వెలసిన దివ్యక్షేత్రమిది. ఈ పుణ్యగిరి యాత్రలో ధారగంగమ్మ దర్శనమే ప్రధాన ఘట్టం. ఉమాకోటిలింగేశ్వర స్వామి వెలసిన ప్రాంతంలోనే కోటిలింగాలు, త్రినాథ గుహ ఉంటాయి. కొండ లోపల తొలిచినట్లుగా ఉండే ఈ గుహ చాలా చిన్నది. పుణ్యగిరి క్షేత్రానికి వెళ్లే దారి దూరమైనా శ్రమ అనిపించకుండా ప్రకృతిని ఆస్వాదిస్తూ భక్తులు యాత్రలో ముందుకు పోతుంటారు. ధారగంగమ్మ తరువాత కొద్ది దూరంలో కొండలోపల తొలచినట్లుగా కనిపిస్తున్న గుహ ఉంటుంది. ఇది చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ గుహనే త్రినాథ గుహ అంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు విధిగా గుహలో ఉన్న త్రినాథ స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలని అనుకున్న వారికి దర్శనం లభించదని చెబుతారు. అనుకోకుండా వచ్చేవారికే ఇక్కడ త్రినాథస్వామి దర్శనం, ఉమాకోటిలింగేశ్వర స్వామి దర్శనం కలుగుతుందంటారు. క్రింది భాగంలో పుట్ట, ప్రక్కనే వినాయకుడు, ఆ వినాయకుని చెంత అరటిపండు అన్నీ రాతి ఆకృతిలోనే కనిపిస్తాయి.
మరికొద్దిగా క్రిందికి వెళితే 1,000,000 లింగాలుంటాయి. ఒక్క లింగం మాత్రమే తక్కువగా ఉంటుందని చెబుతారు. ఈ లింగాలన్నీ తిరగేసి బోర్లించి పెట్టినట్లుగా అనిపిస్తాయి. ఎవరైనా చనిపోయిన వారి అస్థికల్ని ఇక్కడ కలిపితే కొన్ని రోజుల తరువాత అవి సున్నపురాయిలా తయారవుతాయంటారు. ధారగంగమ్మ జలపాతం నుంచి కాశీకి వెళ్లే దారి ఉందని ఇక్కడి చరిత్రకారులు చెబుతారు. ఒక స్వామీజీ ఈ లోయలోంచి వెళ్లి కాశీ నుంచి జలం తెచ్చి ఉమాకోటిలింగేశ్వర స్వామిని అభిషేకించినట్లుగా తెలుస్తోంది. 5,000 సంవత్సరాల అతి పురాతనమైన ఆలయమిది. ఎన్నో రహస్యాలు, అంతుచిక్కని దైవలీలలు ఇక్కడ గోచరమవుతాయి. దక్షిణ కాశీగా పిలుపులందుకుంటున్న ఈ క్షేత్రం మహిమాన్వితాలకు ఆలవాలంగా నిలుస్తోంది. ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ కథనం పాండవులతో ముడిపడి ఉంది. అలాగే ఈ క్షేత్రంలోని జలపాతాలకు కూడా ఒక పౌరాణిక కథనం ఉందని చెబుతారు. ఆ కథనమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ కాశీగా పిలుపులందుకుంటున్న ఈ క్షేత్రం ఉమాకోటిలింగేశ్వర స్వామి లీలలతో అలరారుతోంది. మహాభారతంలోని పంచపాండవులు ఇక్కడి ప్రాంతంలో అణువణువు నడయాడారని, అందువల్ల ఈ క్షేత్రం పరమ పవిత్రమైనదని చెబుతారు. మహాభారత కాలంలో పాండవులు పాచికలాటలో ఓడిపోయి ఆటలోని నిబంధనల ప్రకారం అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. ఆ సందర్భంలో పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసం చేస్తున్న కాలంలో ఇక్కడే గడిపినట్లుగా చెబుతారు. పుణ్యగిరిలో గల విరాటరాజు కోటలో తలదాచుకుని ఇక్కడ పుట్టుధార నుంచి వచ్చే పుణ్యజలంతో స్నానమాచరించి శివుణ్ణి పూజించేవారట. ఆ జలధార నేడు ధారగంగమ్మగా భక్తుల పూజలు అందుకుంటోంది. పుణ్యగిరి క్షేత్రంలోని జలపాతాలకు కూడా ఒక పౌరాణిక గాథ ఉంది. దీనిలో ప్రధానంగా అత్యంత ప్రసిద్ధి చెందిన పుట్టుధార ఎంతో విశేషమైనది. ఈ క్షేత్రంలోని శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి పాదాలను తాకుతూ వచ్చే ఈ పుట్టుధార ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ అంతుపట్టని విషయం. ఇక దీనికి సంబంధించిన కథనం గురించి చెప్పుకోవాలంటే, తన కాముకత్వంతో మారువేషంలో ఉన్న ద్రౌపదిని కోరుకున్న కారణంగా భీముడి చేతిలో మరణిస్తాడు విరాట్రాజు బావమర్ది సుదేష్ణాదేవి సోదరుడు కీచకుడు. అప్పుడు సోదరుని మరణంతో అపరిమితంగా శోకిస్తుంది సుదేష్ణాదేవి. ఆమె శోకం తీర్చడానికి ఆమె ఇష్టదైవమైన పరమేశ్వరుడు తన జటాజూటం విసిరి ధారగా జలాన్ని పుట్టించాడట. ఆ ధారలో స్నానం చేసి తనను ఆరాధించినట్లయితే నీ శోకం ఉపశమిస్తుంది అని చెప్పాడట. సుదేష్ణాదేవి అదే విధంగా చేస్తుంది. ఆ ధారే కాలక్రమేణా పుట్టుధారగా ప్రాచుర్యంలోకి వచ్చిందని భక్తులు చెబుతారు. పుణ్యగిరి శ్రీ శృంగవరపు కోటలోని మరో విశిష్టత హస్తిక మండపం. ఇక్కడ శివలింగాలు ఊర్ధ్వ దిశలో ఉండడం విశేషం. పైనుంచి నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిలోనే చనిపోయిన వారి హస్తికలను నిమజ్జనం చేసి పితృకార్యాలు చేస్తుంటారు. అందుకే దీనికి హస్తిక మండపంగా పేరు స్థిరపడింది. ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే హస్తిక మండపం. ఇక్కడ శివలింగాలు ఊర్ధ్వ దిశలో ఉంటాయి. పైనుంచి నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిలోనే చనిపోయిన వారి అస్థికలను నిమజ్జనం చేసి పితృకార్యాలు చేస్తుంటారు. అందుకే దీనికి హస్తిక మండపంగా పేరు స్థిరపడిందంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల పేర్లను కూడా మహాభారత కథనాలకు సంబంధించినవిగా చెబుతారు. ప్రస్తుతం మనం శృంగవరపు కోట అని పిలుచుకుంటున్న ఈ ప్రాంతంలోనే కీచకుడి కోట ఉండేదట. ఆ కోటను కీచకుడు తన శృంగార కార్యకలాపాలకు వినియోగించుకునేవాడని, కాలక్రమేణా ఆ కోటి శృంగారపు కోటగా శృంగవరపు కోటగా మారిందని ఒక కథనం. కార్తీక మాసంలో ఈ క్షేత్రం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంటుంది. క్షేత్ర పరిసరాలన్నీ శివనామస్మరణతో మారుమోరుగుతుంటాయి. వనభోజనాలకు వచ్చేవారితో, పరమేశ్వరుని దర్శనం కోసం వచ్చేవారితోనూ, జన్మధన్యం చేసుకోవాలన్న తలంపుతో వచ్చే భక్తులతోనూ ఈ క్షేత్ర ప్రాంగణం కిక్కిరిసిపోతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఇరుగు పొరుగు 4 జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిషా, ఛత్తీస్గఢ్ నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బస్సులో వెళ్లి అక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి కాలినడకన లేదా ఆటోల ద్వారా చేరుకోవచ్చు. ఈ దేవాలయం విజయనగరం నుండి 35 కిలోమీటర్ల దూరం, శృంగవరపుకోట నుండి 5 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది. పుణ్యగిరిలో శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్నవారికి స్వామి దర్శనం కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి రమణీయతకు మారుపేరు ఈ పుణ్యగిరి. కార్తీక మాసం శివరాత్రి పర్వదినాల్లో ఈ క్షేత్రం వేలాది మంది భక్తులతో కానవస్తుంది. జలపాతాల జలసవ్వడులు ఒకవైపు, గలగల పారే దారగంగమ్మ జలధార, త్రినాథ గుహ, ఇలా ఎన్నో విశేషాలకు ఆలవాలంగా నిలుస్తోంది ఈ క్షేత్రం. ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా పేరుగాంచిన ఈ దివ్యక్షేత్రంలోని శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి దర్శనం బహుజన్మల పుణ్యఫలం. రావాలనుకునే వారికన్నా అనుకోకుండా ఈ క్షేత్రానికి రావడం ఇక్కడి విశిష్టత. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.